వెంగళరావు నగర్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భారీ ఎత్తున రోడ్ షో జరుగుతూ ఉన్నది. ఒకవైపు జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారుతూ ఉంది రోజు రోజుకి. ఒకవైపు సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కొంత ఎడ్జ్తోనైనా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటూ కూడా అటు సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఇంకో నేపథ్యంలో కేటీఆర్కి సంబంధించి రోడ్ షో దాదాపు మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాము. కేటీఆర్ రోడ్ షో అనగానే జనాలు కూడా భారీ ఎత్తున పోటెత్తుతూ ఉన్నారు. రోడ్ షో అనగానే వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నాము. ఇంకోవైపు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దాదాపుగా ఏదైతే ఈ ప్రచారంలో కూడా రెగ్యులర్గా పాల్గొంటా ఉన్నాడు. అంటే గతంలో ఎప్పుడు కూడా బై ఎలక్షన్లో ఇంత భారీ ఎత్తులో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేయలేదు. సో మరి ఓడిపోతామనే భయంతోనా, లేకపోతే మరి ఈ విధంగా ఇంత భారీ ఎత్తున అంటే రెగ్యులర్గా ప్రచారంలో పాల్గొంటున్నారంటే ఖచ్చితంగా దీని మీద ఒక చర్చ సాగుతూ ఉన్నది. కాంగ్రెస్లో భయం పుట్టుకుందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు. మరి చూద్దాం. ప్రస్తుతం మనం వెంగళరావు నగర్కి సంబంధించి ఏదైతే కేటీఆర్ రోడ్ షోకి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. భారీ ఎత్తున జనాలు కూడా ఇప్పుడే చేరుకుంటా ఉన్నారు. ఇవాళ 7 గంటల ప్రాంతంలో కేటీఆర్ రోడ్ షో ఇక్కడ జరగబోతూ ఉంది. సో ఎవరు గెలుస్తారు అనేది ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒక పోరైతే నడుస్తూ ఉంది. కానీ ఎడ్జ్ బీఆర్ఎస్ పార్టీకి ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ సర్వేలు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. సో జన నాడి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక మద్దతు విధంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున జనాలు వచ్చి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇంకోవైపు మాగంటి సునీతకు సంబంధించి కొంత వివాదంలో ఇరుక్కున్నటువంటి అంశాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే మాగంటి గోపినాథ్ తల్లి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంది. ఖచ్చితంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రం రాజకీయం చేస్తూ ఉన్నారు. మాగంటి సునీత పైన గతంలో మంత్రులు మాట్లాడారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి వాళ్ళ అమ్మతో మాట్లాడిస్తున్నారంటూ కూడా అటు కొంత చర్చ అయితే సాగుతుంది. చూడాలి మరి ఎట్లా ఉండబోతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి అనేది. ఖచ్చితంగా మరి నవంబర్ 11 రోజు పోలింగ్ జరగబోతూ ఉంది. నవంబర్ 14 రిజల్ట్ రాబోతూ ఉంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది ఆ రోజు తెలియనుంది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి జనాలు కూడా ఏమంటున్నారు, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు ఎవరికి మద్దతు తెలుపుతారు, సో ఏంటి అనేది వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి చాలా రసవత్తరంగా సాగుతూ ఉన్నది. ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కేటీఆర్ రోడ్ షో కూడా మనం చూస్తూ ఉన్నాం. క్లియర్గా జనాలు ఏ విధంగా భారీగా పోటెత్తున్నారు అనే విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా చూస్తారు కేటీఆర్ రోడ్ షోకి సంబంధించి భారీ ఎత్తున జనాలు తరలి వస్తూ ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్? ప్రతి రోడ్ షో చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ప్రజలు తండోపతండాలుగా వస్తుంది. ఇలా ప్రజలు ముందుకు వచ్చి చాలా ఉత్సాహంగా ఆ రోడ్ షోలో పాల్గొని ఈ కాంగ్రెస్ పార్టీకి మేము గుణపాఠం చెప్తాం, టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని ఒక గట్టి దృఢ నిశ్చయంతో ఈ రోడ్ షోలో పాల్గొంటున్నాం. ఎట్లా చూడొచ్చు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మంత్రులు వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు, మెజారిటీ కాంగ్రెస్ పార్టీకే వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, మేము చేస్తాను అభివృద్ధి విషయంలో కావచ్చు. మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఒక ఉప ఎన్నిక కోసము ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు అసలు ఈ నియోజకవర్గానికి వస్తాడా అనే సంగతి ఒకసారి గ్రహించుకుంటే అర్థమైపోతుంది. ఉప ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి భారతదేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి ఇన్నిసార్లు ఎక్కడ పాల్గొనలే. ఇక్కడ పాల్గొంటుందంటే వాళ్ళకు నష్టం జరగబోతే ఓడిపోతున్న సంగతి స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు వస్తున్నాడు. మంత్రులు డివిజన్కి 2 మంత్రులు, అంటే దాదాపు 6 డివిజన్లకు కొన్ని చిల్లర బూతులు ఉన్నాయిలో, అంటే 14 మంది మంత్రులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక ఉప ఎన్నిక కోసం ఇంతమంది రాష్ట్ర యంత్రాంగం ఇక్కడికి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో ఉన్నప్పుడు పరిపాలన ఉన్నప్పుడు ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేదు. 3 సార్లు మాగంటి గోపినాథ్ను అభివృద్ధి గెలిపిస్తే ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఎందుకు అభివృద్ధి చేయాలంటే చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండ్రు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిండ్రు. ఆ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే మొన్న అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టింది. ఆ ఉదాహరణ కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకుంటా. అదేవిధంగా ఈ 22 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ మహానగరాన్ని పట్టించుకోకుండా, 1 రూపాయికి అభివృద్ధి నిధులు ఇవ్వకుండా గాలికి వదిలేసింది. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అభివృద్ధి మాకు కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించబోతుంది. ప్రచారంలో కేటీఆర్ పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు సార్ రేవంత్ రెడ్డి? అంతా కాంగ్రెస్ పార్టీ అందరి మీద వ్యాఖ్యలు చేస్తుంది. ఆఖరికి మన మాగంటి గోపీనాథ్ గారిని కూడా చావుకు కారణమని మన కేటీఆర్ గారంట. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీకి వస్తే మీ రేషన్ కార్డులు బంద్ అయిపోతాయి, మీ సన్న బియ్యం బంద్ అయిపోతాయి, మీకు వచ్చే పథకాలు బంద్ అయిపోతాయి అని చెప్పి పరోక్షంగా బెదిరిస్తున్నారు. అంటే ఇదంతా కూడా సీఎం గారి ఫ్రస్ట్రేషన్కి ఒక నిదర్శనం, ఎగ్జాంపుల్.
అంటే ఓడిపోయే ముందర వాళ్ళకి తెలిస్తే ఏ విధంగా ఒక మనిషి మానసిక స్థితి ఉంటుందో దానికి సీఎం గారి మాటలు అద్దం పడుతున్నాయి. మగంటి గోపీనాథ్ తల్లి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, కేటీఆర్ కలవనీయలేదు ఆ సమయంలో అన్నట్టుగా. సో దీన్ని ఎట్లా చూడవచ్చు ఆ వివాదాన్ని అంటారు? అంటే ఈ చిల్లర రాజకీయాన్ని కూడా దిగజారిపోయింది ఏది కాంగ్రెస్ పార్టీ. చనిపోయి ఇన్ని రోజులు అయిపోయాక ఒక రోజు ఒక మాట మాట్లాడింది, ఈ రోజు ఎన్నికల సమయంలో వచ్చి మాట్లాడుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఎంత నీచమైన రాజకీయం చేస్తుందో ప్రజలకు అర్థమవుతూనే ఉంది. ఎట్లా ఉండబోతుంది సరే మెజారిటీ రాబోతుంది ఏమంటుంది? బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. మెజారిటీ ఎంత అనేది 2 రోజుల్లో తెలిపోతుంది. అక్క జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఒకవైపు కాంగ్రెస్ మంత్రులు మాత్రం గెలిచేది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవదు కాబట్టే గెలుస్తుంది అంటారు. మన రేవంత్ రెడ్డి సభ పెట్టి ఏమని చెప్తుండు, ఒక భుజం నాకు ఈరు ఒక కుడి భుజం ఇయ్యి అంటారు. ఆల్రెడీ ప్రజలు 2 భుజాలు ఇచ్చిర్రు. 2 భుజాలు ఇచ్చిన పరిపాలన ఏం చేయలేదు. 2000 పింఛను 2500 అన్నాడు, వికలాంగులకు 6000 అన్నాడు. కొంటే కొంగుల కత్తలేదు, తింటే కడుపు నిండుతలేదు అని చెప్పిండు. అట్లాంటిది ప్రతి ఒక్క వస్తువు ఇప్పుడు రేటు పెంచి రేవంత్ రెడ్డి రైతులు ఒక్కొక్కరు అల్లాడిపోతురు. అక్కడ మార్కెట్లు వడ్లు కొంటలేరు, ఏం కొంటలేరు. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకప్పుడు పంటలు కావచ్చు ఏవి కావచ్చు మొత్తం అన్ని బీడు పడ్డాయి, వలసకు పోయారు. మన కేసీఆర్ సార్ వచ్చినాక నిధులు తెచ్చి పేద ప్రజల కోసం ఒక్క హామీ ఇవ్వకుండా అన్ని హామీ నెరవేర్చారు మన కేసీఆర్ సార్. అట్లాంటిది ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాతనే మన కేసీఆర్ సార్ వచ్చిన తర్వాతనే తెలంగాణ బాగుపడ్డది. ఇప్పుడు ఎవరైనా పెళ్లి వేద్దాం, ఒక గుంట భూమి అమ్ముదామన్నా భూమి అమ్ముడు పోతలేదు. ఇప్పుడు ఏదైనా పిల్లల్ని చదివించుకుందాం అనుకున్నా కానీ మనకు రైతు బంధు సరిగ్గా పడతలేదు. కాబట్టి ఖచ్చితంగా మన టీఆర్ఎస్ఏ గెలుతుంది. మన కేసీఆర్ సార్ కూడా మళ్ళా మనకు 3వ ముఖ్యమంత్రి సునీత అక్కనే మనకు ఎమ్మెల్యే గెలుస్తుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పాలన అది లంగ పాలన, వేస్ట్ పాలన. రేవంత్ రెడ్డి దాంట్లో ఎట్లుందంటే నాకు పదవి నాకు పదవి అంటారు, అవుట్ రైట్లు ఉన్నారు. వీళ్ళందరూ నాకు పదవి అంటారు, వాళ్ళందరూ నాకు పదవి అంటారు. ఆ పదవి ఇంకోలకు ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి అర్థమైతే లేదు. ఓట్లు ఎట్లా వేస్తారు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు? మా సునీతకు ఓట్లు వేస్తారు, ఫుల్ మెజార్టీ తోటి మా సునీతను గెలిపించుకుంటారు. మళ్ళా మన టీఆర్ఎస్ఏ గెలుతుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ఓట్లు వేయద్దు. ఇప్పటికే మోసపోయినరు. కాంగ్రెస్ ఏందనంటే అన్ని అబద్ధాల పుట్ట. ఒకప్పుడు కాంగ్రెస్ ఏం చేయలేదు. మనకు 2000 పింఛన్ ఇస్తే 2000 చేసిండు. వికలాంగులకు పాపం వాళ్ళ పెళ్లి కూడా చేసుకుందామని వాళ్ళు పిల్లని ఇవ్వలేరు. వాళ్ళకి పింఛన్ చేసి 2 బండ్లు ఇచ్చిండు. వాళ్ళ భార్యలు ఎక్కించుకొని హాయిగా పోతుండ్రు. మన వికలాంగులు కూడా అట్లాంటి దుర్మార్గ కాంగ్రెస్ పాలన ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు అనేది మేము కూడా ప్రజలు అడుగుతున్నాము. కాబట్టి దయచేసి మన సునీతకు ఓట్లు వేయాలి, ఫుల్ మెజార్టీతో సునీతను గెలిపించుకోవాలి. ప్రతి ఒక్కరి జూబ్లీ ఎలక్షన్ల ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ముస్తాబాద్ మండల్ ముఖ్యమంత్రి ప్రచారంలో కేటీఆర్ ని చెత్త మున్సిపల్ మంత్రి అని చెప్పి మాట్లాడింది. అది వాళ్ళు చెత్త మనసులు. వాళ్ళు మా కేటీఆర్ సారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. మన కేసీఆర్ తర్వాత కేటీఆర్ సారే లీడర్. అయినే ఈయన వేస్ట్, ఈయన రేవంత్ రెడ్డి వేస్ట్. ఎందుకంటే ఆయన ఆటోమేటిక్ వచ్చిండు. అది ఎట్లా వచ్చిండు అని అంటే అడి మేర దెబ్బ గుడ్డి దెబ్బ అన్నట్టు వచ్చిండు. ఆయనకి వెళ్తాను రాలేడు. ఇప్పుడు ఒకరికి పదవి ఇచ్చారు, ఇంకోళ్ళు కావాలంటారు. మరి విజయశాంతి ఉంది, ఎందుకు అత్తలేదు ఆమె? ఎందుకు పక్కకు పెట్టిరు? మరి సీనియర్ మహిళలు ఉన్నారు కదా, ఎందుకు పక్కకు పెట్టిరు? అదే మరి మహిళలు ఎందుకు తిరుగుతలేరు? కాంగ్రెస్ లో సీనియర్ మహిళలు ఎందుకు తిరుగుతలేరు? అన్ని దొంగ పాలన పార్టీల వాళ్ళు ఏమున్నా కానీ పదవులు ఎవరికి వస్తాయి ఎవరికి పోతాయి, ఇది అవుటా రైటా అన్న పాలన ఉంది తప్ప ప్రజలకు వాళ్ళు ఏం హెల్ప్ చేయాలి. దయచేసి ఎవరన్నా ఉంటే మన టీఆర్ఎస్కే ఓటేయాలి, మన సునీత అక్కడ గెలిపించుకోవాలి తప్ప వీళ్ళని మాత్రం దగ్గర తీస్తే మళ్ళీ ఇప్పుడు హైడ్రా అని పెడతాడు, అన్ని గూల కొట్టిండు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే చేస్తాడు, పేద ప్రజలతోటే ఎంబడబడతాడు తప్ప వానితో ఏమీ పని కాదు. దయచేసి మన సునీతక్క కోటేసి జూబ్లీలో గెలిపించుకోవాలి. మన కేసీఆర్ సారు కూడా మళ్ళా మనకు ఎన్నో మంచి పనులు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ పల్స్? ఏమంటారు జనాలు? అందరైతే బీఆర్ఎస్ కే ఇస్తామంటున్నారు. మామూలుగా అయితే వీళ్ళు కాంగ్రెస్ కి అయితే మేము ఎవరు ఓటు వేయమన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు, అది ఇవ్వలేడు. ఇంకా పిల్లలకు మనిషికి స్కూటీ ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. మళ్ళీ కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, అవి ఇవ్వలేరు. ఎవరు మాత్రం ఒక్క పథకం కూడా అమలు కాలేదు. ఎవరు పథకం మాత్రం వాళ్ళు పొందిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఇప్పటి వరకు. వాళ్ళ ఇళ్ళకి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతా కూడా మా పథకాలు ఏవి, మా పెన్షన్స్ ఏవి, మాకు వచ్చేటి ఏవి, ఎప్పుడు ఇస్తాడు, గెలిచే వరకు ఒక మాట ఉంది, గెలిచిన తర్వాత ఒక మాట ఉందని ప్రజలు మాత్రం వాళ్ళని దుమ్మత్తి పోస్తున్నారు. మేము వెళ్తే మాత్రం పాజిటివ్గానే రెస్పాన్స్ ఉంది. అందరు మాత్రం బీఆర్ఎస్కే ఓటేస్తాము, అక్కనే గెలిపిస్తామని మాత్రం అందరు చెప్తున్నారు. ఇంత భారీ జనాలు వస్తా ఉన్నారు, అసలు ఏంటి వార్ వన్ సైడేనా? వార్ వన్ సైడ్ బీఆర్ఎస్ సైడే ఉంటుంది. మామూలుగా అయితే
కాంగ్రెస్కి అయితే ఓట్లు పడాయని మేము అనుకుంటాం. భారీ మెజార్టీలోని సింతక్క మాత్రం గెలుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మెజారిటీ మాకే వస్తుంది అంటున్నారు. వాళ్ళు భయపట్టి బెదిరించి వేయించుకుంటాం అనుకుంటున్నారేమో కానీ ఎవరు మాత్రం వేసే పరిస్థితుల్లో మాత్రం లేరు. అట్లా వాళ్ళు చెప్పడం మాత్రం ఎవరైనా కూడా ఎవరికి మాత్రం వాళ్ళు లేకపోతే గాంభీర్యం అన్నట్టు వాళ్ళది వాళ్ళు చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు గెలిచే పరిస్థితుల్లో మాత్రం లేరు. అది మాత్రం నిజం. గెలిచే పరిస్థితి లేదా? లేదు ఇక్కడ లేదు. ఏముందిగా? బీజేపీ అంటే ఇంకా 0 ఉంది. కాంగ్రెస్ రాదు. ఎక్కువ మెజార్టీ అయితే సింతక్కకే ఉంది. సింతక్క గెలిపిస్తే అభివృద్ధి చేస్తాం ఇక్కడ అంటారు కదా వాళ్ళు. ఇప్పుడు అభివృద్ధి చూసారు కాబట్టి ఇంకోసారి నమ్మే పరిస్థితులు అయితే జనాలు లేరు. ఇప్పటి వరకు అయితే ఏం అభివృద్ధి జరగలేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు అయితే ఎక్కడ అభివృద్ధి అనేది తెలియదు. ఎక్కడ చేత అక్కడే ఉండడం కానీ ఇది పారిశుద్ధ్య లోపం కానీ ఏదైనా ఉంది కదా, అది ప్రజలు చూసి వాళ్ళు వస్తుంటే వాళ్ళు ఓట్లు అడగడానికి వెళ్తుంటే వాళ్ళకు మొహం మీద అడిగేస్తున్నారు. మా పెన్షన్స్ ఏవి, మా పిల్లల ఉద్యోగాలు ఏవి అని అడిగేస్తున్నారు. ఇంకా అది కాకుండా ఇప్పుడు పిల్లలు కూడా కాంగ్రెస్ పాలనకు ఇట్లా ఉంది, ఎవరు కానీ వాళ్ళకి ఓటు వేయొద్దు అని వాళ్ళ కాలు మొక్కి దండం పెట్టి కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ ఓటు వేయొద్దు అని. వాళ్ళ ఉద్యోగాలు ఇస్తాను ఇయ్యలేడు కాబట్టి ఇంకా వేరే విధంగా ఇంకా వాళ్ళకి ఏంటి స్కూటీస్ ఇస్తా అన్నారు ప్రతి ఒక్క వాళ్ళకి ఇంకా ఏంటిది వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేడు. ఏది కానీ అమలు లేదు. చెప్పుడు మట్టుకే ఉంది కానీ చేసే పని అయితే ఎక్కడా లేదు. పక్కా బీఆర్ఎస్. వాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడా? రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఐటీ మంత్రి, చెత్త మంత్రి అది అనొచ్చా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక వార్డ్ మెంబర్ 10 మాట్లాడతలేడు. ఏమన్నాడు? 6 గ్యారంటీలు 24 కరెంటు అన్నాడు, రైతు బంధు అన్నాడు, ఇంకా వికలాంగులకు 2000 పింఛన్ 4000 చేస్తా అన్నాడు, వీడియోలకు 5000 చేస్తా అన్నాడు. ఏం మాట్లాడి ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కాదు. బస్సు ఫ్రీ అన్నాడు. ఎవరు పెట్టమన్నాడు బస్సు? మేము మహిళలు పోయి అడిగినామా? నువ్వు బస్సు ఫ్రీ పెట్టమని అడిగినామా? మీకు బస్సులు మేము పైసలు లేకుండా బస్సు ఎక్కుతామా? అంత దుర్భయమైన పాలన, అంత లంగ పాలన అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అంత లంగతనం ఎవరు లేదు. ఒక మంత్రిని, ఒక మాజీ మంత్రిని పట్టుకొని వాడు వీడు అనేటట్టు నీకెంత వాల్యూ ఉంది? ఒక వాల్యూ ఉన్నోడైతే ఆ మాట మాట్లాడేటోడు కాదు. నీ ఎంతో నీకన్నా అంత మా రామన్న అంటే నువ్వు వాడు అని, మున్సిపల్ చెత్త రౌడీ అని అది నీవు నిలబెట్టినోడు రౌడీ. మాకు తెలుసు. మేము ఊళ్ళోకి వెళ్ళి వచ్చినాం రాజన్న సిరిసిల్ల. నీళ్ళు నిలబెట్టినోడు రౌడీ. మేము గల్లీ తిరుగుతున్నాం. మాకు తెలుస్తుంది ఎవరేంది అని చెప్పేసి. నువ్వు మాట్లాడిన కళ్యాణ లక్ష్మి ఇస్తుంది మా అన్న కేసీఆర్ గారు. కానీ 24 hours కరెంట్ అన్నాడు. కళ్యాణం ఇస్తున్నారు. 1,00,000 రూపాయలు అన్నాడు. తులం బంగారం అన్నాడు. అన్న తులం బంగారం గురిజెత్తు బంగారం ఇచ్చిండా? ఒక్కరికన్నా కలిసి 4గురికి, ఒక 2కి, ఒక 3గురికి ఇస్తే ఒక రకంగా ఇచ్చిండు కదా అని చెప్పి పరిపాలన చేస్తున్నా అని చెప్పచ్చు. ఎవరికి ఇచ్చిండు అన్న తులం బంగారము? తులం బంగారం ఇచ్చిండా? 1,00,000 రూపాయలు మేము ఇచ్చినాం. నేను వార్డ్ నెంబర్ మాజీ గ్రామ పంచాయతీ గంభీరపేట మండలి మాది. నేను గ్రామ పంచాయతీ నుంచి నేను ప్రతి ఇంటికి పోయి 1,00,000 రూపాయలు, 1,16,000 రూపాయలు ఇచ్చి వచ్చినాం. నువ్వు 1,00,000 రూపాయలు కూడా ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు. కానీ 420 మాటలు మాట్లాడుకుంటా వాడు వీడు అనడానికి నీకు హక్కు లేదు. నువ్వు ఎవరివి రాను, నీ బతికేంది, నీ కథ ఏంది? నువ్వు ఏదో పట్టుకొని నిలబడితే నేను ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకుంటున్నావు. కానీ నువ్వు ముఖ్యమంత్రి స్థాయి కాదు నీది. నువ్వు వార్డు నెంబర్ కూడా పనికిరావు. మేం చెప్తున్నాము వార్డు నెంబర్ కూడా పనికిరావు. నువ్వు ఏం కష్టపడి ఎవరో ఒక ఛాన్స్ ఇస్తామని ఇచ్చింది కానీ ఆ ఛాన్సులలో దుర్మార్గాన్ని పాలన చేస్తుండు. బాబు గరీబులను చూస్తే ఇదే చాలా బాధపడి ఇలా హైడ్రా పెడతావు. ఆ దుర్మార్గుడు నువ్వు ఎంత కష్టపడితే ఇల్లు అవుతుందిరా బాబు నీకు. నువ్వు ఒక రేవంత్ నీకు ఎంత కష్టపడి ఇల్లు కట్టాలంటే ఎంత కష్టపడితే ఎంత ఇటుక పెట్టుకొని వాళ్ళు ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టుకొని నువ్వు హైడ్రా డ్రామా పెట్టేసి నువ్వు ఇల్లు కూడా కొట్టుకొని మంది కడుపులు మంది ఒక పిల్లల్ని చూస్తుంటే బోకెళ్ళు పుస్తకాలు బయట పడేసి నువ్వు ఇల్లు కూడా కొట్టినావు. ఇంకెంత దుర్మార్గం రా. కాలు చిన్న గుడిసె వేసుకుంటే కూడా కూల కొట్టాలంటే ఎంతో బాధ అనిపిస్తుంది. వాళ్ళు కంటి తాడి పెట్టుకుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. మా కేసీఆర్ గారు కానీ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇస్తానని ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇస్తానని ఇచ్చిండు. ఒక్కరింట్లో నేను వార్డు నెంబర్ను, ఒక్క ఇంట్లో 3 పిల్లలు ఉంటే కూడా 3 పెళ్ళిళ్ళు అయితే 3,00,000 రూపాయలు మేము ఇచ్చి వచ్చినాం. కేసీఆర్ కిట్టు మేము పంచినాము. తర్వాత ఇవి గతంలో అన్ని హామీలు ఇచ్చిండు. ఒక్క హామీకి కూడా అర్హుడు కాదు రేవంత్ రెడ్డి. మేము చెప్తున్నాం, చిట్కాలే చెప్తున్నాం. రాజన్న సిరిసిల్ల నుంచి వచ్చినాము. నువ్వు వాడు వీడని మాట్లాడితే మాకు కూడా వస్తాయి మాటలు. నీకు నీ ముఖ్యమంత్రి అని నీ వంతుకు వదిలేస్తున్నాం. కానీ నువ్వు మాట్లాడే మాటలు పద్ధతి కాదు. మా కేసీఆర్ కానీ కేటీఆర్ అన్నను కానీ మా టీఆర్ఎస్ పార్టీలను కానీ ఎవరినైనా నువ్వు వాడు వీడని పదవి మాట్లాడితే
మాకు కూడా మాటలు ఉన్నాయి, మేము కూడా కొట్టవలసిన అవసరం మాకు కూడా వస్తుంది, మాకు కూడా ఆ రోజులు వస్తాయి అన్న. నీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం, నువ్వు వాడు వీడని మా రామనని కానీ మా బాబుని కానీ మాట్లాడినావు అనుకో బాగుండదు. ఖబర్దార్, మేము రాజన్న సిరిసిల్ల జిల్లా, నువ్వు ఏం చేస్తావో చేసుకో. చెప్పండి అన్న, ఏంటి కేటీఆర్ మాస్ జాతర అనాలా లేకపోతే ఏం జరుగుతా ఉంది? జనాలు భారీ ఎత్తున తరలి వస్తారు. తెలంగాణలో తెలంగాణ సబ్బండ వర్ణాల సంబరం జరుగుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పి ఈ రకంగానైనా గతంలో కాంగ్రెస్ పార్టీ హామీలు నమ్మి మోసపోయినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ ద్వారా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో జూబ్లీస్ ప్రజానికం మొత్తం కంకణబద్దులై ఉన్నారు. ఈ జూబ్లీస్ నియోజకవర్గ తీర్పు కోసం యావత్ తెలంగాణ రాష్ట్రం ఒక దిక్యూసిగా చూస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవడం వల్ల తెలంగాణకు ఎటువంటి లాభం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రియలైజ్ అయ్యి రేవంత్ రెడ్డి కుర్చీ కదులుతుందనే ఒక భయంతో ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా కేవలం ఒకే ఒక సీటు కోసం ఈరోజు కాలుకు బల్బం కట్టుకొని తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఓడిపోతామన్నటువంటి ఒక భయంతో ప్రెస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిని మరిచి ఈరోజు ఇక్కడికి వచ్చి పథకాలు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు రద్దు చేస్తామని చెప్పేసి బాహాటంగా ప్రకటిస్తున్నాడంటే రేవంత్ రెడ్డి చెడ్డి దడుస్తుంది అనేటువంటి మాట సుస్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రచారంలో కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఆ విధంగా మాట్లాడడం, ఈ చెత్త ఉన్నది, ఈ చెత్త ఇక్కడ ఉన్నది, చెత్త మంత్రిగా అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. ఎస్, గతంలో కేటీఆర్ గారు ఐటీ శాఖ మాతిలో ఉన్నప్పుడు హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఎన్నో రకాల ఐటీ కంపెనీలు ఇక్కడ తీసివేసినాయి. 20,000 ఉన్నటువంటి ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఈరోజు 2 లక్షల జీతం ఎత్తినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఐటీ కంపెనీలన్నీ తరలిపోయినాయి. ఈరోజు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా కూడా ఎక్కడ కూడా ఇచ్చినటువంటి హామీలు ముందుపరచలేదు, ఎక్కడ కూడా హైదరాబాద్ను అభివృద్ధి పరచలేదు. కేవలం హైడ్రా పేరిట పేదల ఇల్లు కూల్చి ఈరోజు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతూ ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈరోజు కేటీఆర్ గారిని మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మినట్టే. గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి మెజారిటీ సీట్లు మొత్తం ఒక్క సీటు తగ్గకుండా పూర్తిగా హైదరాబాద్ ప్రజలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపున మెజారిటీ సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో మనం చూసినాం. బీఆర్ఎస్ గెలిస్తే పథకాలు బంద్ అయిపోతాయి, రేషన్ బియ్యం బంద్ అయిపోతాయి, ఫ్రీ బస్ బంద్ అవుతుందని ముఖ్యమంత్రి హోదాలని చెప్తున్నారు. అంటే దీని వెనకాల ఏం అర్థం చేస్తారు? మేము మీ మిర్రర్ టీవీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో కంటోన్మెంట్కి ఉప ఎన్నిక గెలిపిస్తే 4,000 కోట్ల అభివృద్ధి చేసిన అన్నారు. ఇలా కంటోన్మెంట్ మీరు ఎక్కడ పోయి చూసినా మురుగు రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు, నీటి వ్యవస్థ కరెక్ట్ లేదు, ఈరోజు రోడ్ల వ్యవస్థ కరెక్ట్ లేదు, రవాణా వ్యవస్థ కరెక్ట్ లేదు. కాబట్టి ఇక్కడ కూడా ప్రజలు మళ్ళొకసారి మోసం చేస్తున్నటువంటి జూబ్లీస్ ప్రజలు గమనించారు. ఖచ్చితంగా జూబ్లీస్ ప్రజానికం మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపునే ఉంటామని చెప్పేసి, ఎందుకంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేసే పరిస్థితి లేదు. ఇంకోటి, ఈ ప్రభుత్వాన్ని సక్రమంగా ఒక నిర్దిష్ట స్థితిలో నడిపించేటువంటి శక్తి రేవంత్ రెడ్డికి లేదనేటువంటి మాట సుస్పష్టంగా ఇక్కడ ప్రజానికం తెలిసే ఉంది. ఖచ్చితంగా తమ ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీ బొందబెట్టి ఈరోజు బీఆర్ఎస్ జెండా ఎగిరేసే దిశగా బీఆర్ఎస్ జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు మొత్తం మధ్యతరగతి హయ్యర్ క్లాస్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపున ఉన్నారు. మేము ఏ గల్లీకి పోయినా కూడా బీఆర్ఎస్కే మా ఓటు, మాగంటి గోపన్నకే మా ఓటు అనేటువంటి మాట సుస్పష్టంగా బల్లగుడ్డి చెప్తా ఉన్నారు. కానీ కేవలం కొంతమంది రౌడీ మూకల భయంతో అంతర్గతంగా బయటకు రానప్పటికీ ఓటింగ్ ద్వారా మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం. ఇలా మాగంటి కుటుంబానికి అండగా ఉంటాం. మాగంటి ఒకప్పుడు మా కుటుంబాలకు అండగా ఉన్నాడు, ఈరోజు మాగంటి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. అంటే గతంలో కూడా మంత్రులు మగంటి సునీత పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు, తను ఏడుస్తూ ఉంటే. ఇప్పుడు కూడా ఒక వివాదం జరుగుతూ ఉన్నది, వాళ్ళ మగంటి గోపినాథ్ తల్లి కావచ్చు కొన్ని వ్యాఖ్యలు చేస్తాం కేటీఆర్ మీద. ఎట్లా చూస్తారు? కేవలం ఓడిపోతామనేటువంటి ఒక భయంతో ఆడకూతురైనటువంటి ఒక ఆడపిల్ల మీద అభాండాలు వేసి ఆమెను కన్నీటి పర్యంతరం చేస్తున్నారు. ఈరోజు భర్త ఎట్టిపోయినటువంటి బాధలో మాగంటి సునీత గారు ఉంటే ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలిచినటువంటి వీరు అక్రమ కుట్రలతోని ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఈరోజు సునీత ఓటమికి వాళ్ళు కుట్రలు అంతా ఉన్నారు. కానీ జూబ్లీస్ ప్రజలు ఆమె కుటుంబానికి, సునీత కుటుంబానికి అండగా ఉంటాం, బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం. అది మా ఓటు ద్వారానే నవంబర్ 11న కారు గుర్తుకు ఓటు వేసి మేము బీఆర్ఎస్ పార్టీని బలపేతాం, మా ఓటు ద్వారా చెప్తామని చెప్తా ఉన్నాం. అన్నా, ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది అనుకోవచ్చు? ఒకవైపు మాగంటి సునీత పైన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ అత్తయ్య గారు కూడా, మాగంటి గోపినాథ్ తల్లి గారు కూడా చేస్తూ ఉన్నారు, పెళ్లి కాలేదు వాళ్ళిద్దరికి అంటూ కూడా. కానీ సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది, దీన్ని ఎట్లా చూస్తారు? అన్న, ఇప్పుడు నేను చూసాను, ఈ ఫోటో చూశాను. ఇప్పుడు పెళ్లి కాలేదు అంటే ఇప్పుడు పక్కన వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు, ఇది చూసుకోవచ్చు మీరు. పెళ్లి కాలేదు, సంబంధమే లేదు అన్నప్పుడు వాళ్ళ అమ్మగారు పక్కన నుండి కేక్ కట్ చెప్పి అది మీరు చూడవచ్చు.
ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ చేపిస్తున్న ఫేక్ ప్రచారం ఇదంతా. ఏంటంటే ఆ రోజు కూడా వాళ్ళ కొడుకు గురించి మాట్లాడిన రోజు కూడా మీరు చూడొచ్చు, మీరు న్యూస్లో చూడొచ్చు, మమ్మల్ని వాళ్ళు ఆపేస్తున్నారు, మేము వీళ్ళు ఆపేస్తున్నారు. అది మీ తండ్రి చనిపోయినప్పుడు నేను ఎవరెందుకు ఆపుతారు? అదంతా రేవంత్ రెడ్డి టీం చేపిస్తున్న బ్లేమ్. ఇదంతా ఫేక్ ప్రచారము. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీతమ్మ గెలుస్తుంది కాబట్టి ఇట్లాంటి ఫేక్ ఎలిగేషన్స్ అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే మేము గెలుస్తున్నాం ఈరోజు కాబట్టే అది తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర. ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర. ఇప్పుడు వాళ్ళ అత్తగారు అన్నారు, వాళ్ళు అన్నారు, మళ్ళీ ఏమన్నప్పుడు మళ్ళీ ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వస్తాయి? అంత ఫేక్ ప్రచారం. ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం ఇదంతా. మంత్రులు కూడా మాట్లాడారు, మాగంటి సునీత ఏడిస్తే డ్రామాలు చేస్తున్నారు అన్న. ఒకటి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరైనా చచ్చిపోతే వీళ్ళు కూడా ఇట్లానే డ్రామా చేస్తారా? గతంలో కూడా మనకి ఇదే ఎలక్షన్స్ వచ్చినాయి, కొంతమంది చచ్చిపోయినప్పుడు వచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చచ్చిపోయినప్పుడు వచ్చింది. వాళ్ళు కూడా ఇదే డ్రామా చేసి సింపతి మీద వచ్చి చేసిరా వీళ్ళంతా. ఇదంతా వేస్ట్ మాటలు. వాళ్ళు ఒక హోదాలో ఉండి ఆ హోదాకు తగ్గట్టు మాటలు కూడా మాట్లాడతలేరు. అంత ఫేక్ ప్రచారం ఇదంతా ఏమంటారు, అది కన్న తల్లి కదా, మగంటి గోపీనాథ్ సంబంధించి కన్న తల్లి కోడల మీద భారీ అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. అసలు పెళ్ళే చేసుకోలేదు, వీళ్ళిద్దరికి పెళ్ళి జరగలేదు వీళ్ళిద్దరి మధ్య అన్నట్టుగా. మీరు ఒకటి గమనించాలి దీంట్లో. ఒకటి ఏంటంటే కన్న తల్లి చెప్పింది కదా, మళ్ళీ 3 నెలలు ప్రచారంలో నుంచి ఏ రోజు చెప్పలేదు. నిన్న సర్వేలన్నీ బయటపడ్డ తర్వాత బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పిన తర్వాత ఈ డ్రామాలు స్టార్ట్ చేశారు. ఇన్ని రోజులు ఏ డ్రామాలు చేయలేరు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఏ పాయింట్ దొరకలేదు. ఈరోజు కేవలం వీళ్ళని బ్లాక్మెయిల్ చేసో ఏదో చేసో వాళ్ళతో చెప్పిస్తున్న అంత అబద్ధం, ఇదంతా పచ్చి అబద్ధం. మరి 3 నెలల నుంచి ప్రచారం చేస్తున్నారు కదా, మరి 3 నెలల నుంచి ఎవరేమనలే. నిన్న వాళ్ళ సర్వేలన్నీ బయటపడ్డాయి, బీఆర్ఎస్ పార్టీ ఇంత మెజారిటీతో గెలుస్తుంది అని చెప్పిన తర్వాత వీళ్ళు డ్రామా స్టార్ట్ చేశారు. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇది 100కి 100% ఇది ఫేక్ న్యూస్. 100% ఇది అంతా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం. ఇది కేటీఆర్ కూడా కలవనీయలేదు. నేను ఆ రోజు నా కొడుకు చావు బ్రతుకులో ఉన్నప్పుడు నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ఆ టైంలో కేటీఆర్ కలవనీయలేదు అన్నని అది కూడా చెప్పింది అన్న. కేటీఆర్ గారు ఎందుకు కలవనియరు? వాళ్ళ తల్లి హాస్పిటల్లో ప్రతి ఒక్కరు వెళ్ళిరు ఆ రోజు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇదంతా నేను చెప్తున్నా కదా, ఈ సర్వే బయటపడ్డ తర్వాత చేస్తున్న నాటకాలు ఇవన్నీ. ఇది కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా, అంతే, ఏం లేదు. ఎట్లా ఉండబోతుందన్న మరి ఈ ఎలక్షన్ వేడిలో వేడి ఉండబోతుంది. సునీతమ్మ కంపల్సరీ 100% మెజారిటీతో గెలవబోతున్నాం మేము. బీఆర్ఎస్ పార్టీతో విజయం. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మాకే వస్తుంది, మేము బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదు, మాకు అవకాశం ఇవ్వాలి ఈసారి ఖచ్చితంగా. మెజారిటీ మీకు వచ్చినప్పుడు మీరు మాకు ఓటు వేయకపోతే మేము సన్న బియ్యం బంద్ చేస్తాము, మేము ఇంకో 2-3 పథకాలు బంద్ చేస్తాము అని చెప్పి నీకు దమ్మున్నప్పుడు సవాల్ చేసిరా. నువ్వు ఎలక్షన్లో పోరాడుతున్నావు అంటే సవాల్ చేసిరా. ప్రజలను భయపెట్టి నువ్వు రాజకీయాల్లో ముందు పోతావు అంటే అది కాదు కదా. వాళ్ళు భయపడ్డారు కాబట్టే ఈరోజు అన్ని మాటలు బయటకు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఉంటారు, ఇంకెవరు? 100కు 100% రేవంత్ రెడ్డి టీమే ఉంది. చెప్పండి, మాగంటి సునీత మీద కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ తల్లి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఎట్లా చూస్తారు అది? రీసెంట్గా ఫోటోలు కూడా బయటికి రావడం జరిగింది, మాగంటి గోపీనాథ్ సంబంధించి సునీత మాకు పెళ్ళి అయినట్టుగా. ఏం చెప్తారు? ఈరోజు మాగంటి సునీతమ్మ వాళ్ళ తల్లి ఎవరైతే మాట్లాడుతున్నారో ఆమె పైన, అవన్నీ కూడా ఫేకు. ఎందుకంటే ఇన్నేళ్ళు లేనిది ఈ ఎలక్షన్లకు 2 రోజుల ముందు, ఓటింగ్కు 2 రోజుల ముందే ఇలాంటి ఆరోపణలు చేయడంతోనే వారి పరిస్థితి ఏందో మనకు అర్థమైపోయింది. వాళ్ళ ఓటమి భయంతో అనేక రకాలుగా జిమ్మిక్కులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది అంతా తప్పు. ఈరోజు వారి పిల్లలు పెరిగారు, ఇంతవరకు లేని ఆరోపణలు ఈరోజు తీయడం చాలా దురదృష్టకరం. ఇది చాలా అవమానకరం. ఇది ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాల కుట్ర, ఆమెను ఓడగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇన్ని రోజులేదు మీరు అన్నట్టుగా ఇప్పుడే వచ్చిందంటే ఎవరు చేపిస్తున్నారని అనుకుంటున్నారు మీరు? దీని వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పండుతుంది. ఏదో విధంగా వీరి మీద ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వారిని ఏ విధంగా ప్రలోభపెట్టి ఈరోజు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా దీని వెనుక రేవంత్ రెడ్డి ఇదంతా ఓటమి అంగీకరించలేక ఏదో ఒక ప్రయత్నం చేసి గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కన్న తల్లి చెప్తున్నది అంటున్నారు, జనాలు నమ్ముతున్నారు అని అంటున్నారు. అదంతా తప్పు. కేవలం ఇప్పటికిప్పుడు ఈరోజు 2 రోజుల ముందే ఇప్పటి వరకు మాట్లాడిన ఆమె ఈరోజు మాట్లాడుతుందంటే ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు.
తప్పకుండా ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మాగంటి సునీతమ్మ అధిక మెజార్టీతో జూబ్లీహిల్స్లో గెలుస్తుంది కాబట్టి ఇవాళ వారి ఓటమి భయంతో ఇదంతా చేస్తున్నారని ప్రజలు కూడా ఆలోచనలో ఉన్నారు. మంత్రులు కూడా మాట్లాడారు, కన్నీరు ముసలి కన్నీరు గారుస్తుందని చెప్పి. ఆ మాట్లాడిన పొన్నం ప్రభాకర్ కానీ మంత్రి గారు ఎవరో కూడా మేము పేర్లతో సహా చెప్తున్నాం. పొన్నం ప్రభాకర్ కానీ లేకుంటే మన ఇంకో మంత్రి అయితే ఎవరైతే మాట్లాడారో వారందరికీ కూడా మేము అడుగుతూ ఉన్నాం, ఓ పిచ్చినా కొడుక నువ్వు చనిపోతే నీ బాడీ ఏడుస్తుంది, అది డ్రామా అవుతుంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎవరైనా భర్త చనిపోయి నేను ఎమ్మెల్యే కావాలని ఎవరైనా కోరుకుంటారా? అదంతా తప్పు. కేవలం సిగ్గు లేక, సిగ్గు లజ్జ మానం మర్యాద లేని మంత్రులు ఈరోజు మాట్లాడారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మంత్రులు అట్లా అంటారు, కేసులు పెడతారు. పెట్టుకొని కేసులకు భయపడేటోళ్ళం కాదు, మేము ఉద్యమకారులం. 2001 నుంచి ఉద్యమాలు చేసినాం. తెలంగాణ ప్రజలం మేము. తెలంగాణ గడ్డ మీద పుట్టిన పౌరుషం మాకుంది. ఇవాళ కేసులకు భయపడే ప్రజలు ఎవరు లేరు, కేసులకు భయపడే నాయకులు లేరు. తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎలాంటి కేసులకైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, 10 సంవత్సరాలు మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఏం చేసిండు ఇక్కడ అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అభివృద్ధి చేసి చూపిస్తాం, అధికారంలో ఉన్నాం మేమంటున్నారు. 10 సంవత్సరాల నుంచి ఏమి చేయలేదంటే లాస్ట్ టైంలో మాగంటి గోపీనాథ్ను ప్రజలు ఓడగట్టేవారు కదా, ఎందుకు గెలిపించారు? అంతకుముందు చేస్తేనే మనం గెలిపించారు. ఈరోజు ఆయన దురదృష్టవశాత్తు చనిపోయాడు. ప్రజలు కూడా ప్రజల మనసులో ఉన్నాడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు. నీలేక దొంగ ఓటుకునోడు దొంగ కేసులు, ఓటుకునోడు దొంగతనాలు చేయలేదు. ఆయన ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఏ ఇంట్లో ఆపద పడ్డా సంపద పడ్డా అన్నా అంటే నేనున్నాను అయ్యే వ్యక్తి మాగంటి గోపీనాథ్. ప్రజలు చెప్తా ఉన్నారు, ఇవాళ చేయి గుర్తోళ్ళు అంటే ఓటేస్తాం పో బాబు నువ్వు వెళ్ళిపో అంటున్నారు. కారు గుర్తోళ్ళు అంటే ఇంటికి వచ్చి కూర్చుని ఛాయ పోసి మేము వేస్తామని చెప్తా ఉన్నారు. అది ఇక్కడ ప్రజల పరిస్థితి. ఇవాళ విఘ్నత గల వ్యక్తులు జూబ్లీహిల్స్ ప్రజలు 4 కోట్ల మంది జనం ఇక్కడ వైపు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి, ఈ 2 ఏళ్ల అసమర్థ పాలనకు గుణపాఠం చెప్పడానికి, ఈ అహంకార పాలనకు గుణపాఠం చెప్పడానికి, ఇవాళ వీళ్ళు ఇచ్చిన 420 హామీలు ఇచ్చి నెరవేర్చని వీరికి గుణపాఠం చెప్పడానికి జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 11వ తారీఖు నాడు వేస్తారు, 14వ తారీఖు నాడు విజయం మోగిస్తున్నారని చెప్పి తెలియజేస్తారు. సింపతి కార్డు ప్లే చేస్తుంది జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. సింపతి అనేది అది నవీన్ యాదవ్ 3 సార్లు ఓడిపోయిండు. ఆయన కూడా సింపతి ఓట్లతోనే గెలుస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు కదా, మరి అది సింపతి కార్డు కాదా? 3 సార్లు ఓడిపోయినప్పుడు నా మీద సింపతి ఓట్లు పడతాయని ఆయన టికెట్ ఇచ్చారు కదా. ఆయన నవీన్ యాదవ్ గెలుస్తాడు, సింపతి ఓట్లు వస్తాయని నువ్వు డ్రామాలు చేసి టికెట్ ఇచ్చినావు కదా, మరి దానికి ఏమంటావు? గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన వ్యక్తికి ఇవాళ ఎందుకు ఇచ్చినావు నువ్వు? అంటే సింపతి ఓట్లతో గెలిపించుకుందామనే కదా. సింపతి అనేది మనం చెప్తే కాదు, ప్రజల గుండెల్లో ఉంటుంది. అది నువ్వు చెప్తే నేను చెప్తే సింపతి ఓట్లు పడాయి, ప్రజలు ఆలోచన చేసి ఓటేస్తారు. కేవలం పిచ్చి మాటలు తప్ప ఏ ఒక్కటి కరెక్ట్ లేదు. ఇవాళ నువ్వు ఏ ఒక్క హామీ నెరవేర్చినావు? ఫ్రీ బస్ ఇచ్చినావు, 50 మంది ఎక్కే బస్సులో 70 మంది ఎక్కుతున్నారు, 80 మంది ఎక్కుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోతూ ఉన్నారు. ఇవాళ విద్యార్థులు చనిపోతూ ఉన్నారు గురుకులాలలో. ఏ విధంగా చూసినా ఇది అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంతే అంటారు. తప్పకుండా. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎట్లా ఉంది పల్స్? జూబ్లీహిల్స్ ప్రజలు చాలా తెలివి కల్ల వాళ్ళు. ఖచ్చితంగా బీఆర్ఎస్ని ఆశీర్వదిస్తారు. బీఆర్ఎస్లో ఉండే మాగంటి సునీత గోపినాథ్ గారిని గెలిపించబోతా ఉన్నారు. దీనికి కారణం రేవంత్ రెడ్డి వైఫల్యాలు. 420 హామీలు, నోరు తెరిస్తే అబద్ధాలు, ఇవే మాకు ప్లస్ పాయింట్లు, వాళ్ళకి మైనస్ పాయింట్లు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ విన్ అవ్వబోతుంది. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇస్తారు ప్రచారం చేస్తున్నాం దానికోసం అని మంత్రులు అంటారు. ఎందుకంటే ప్రజలు అడిగే ప్రశ్నలకి, సామాన్య ఓటర్ అడిగే ప్రశ్నకే సమాధానం లేని వాళ్ళు ఇంకా మెజారిటీ ఆశించడంలో అర్థమేముందండి? ఇప్పుడు మేము ధైర్యంగా పలానా పనులు చేసినామని మేము చెప్పుకొని తిరుగుతున్నాం ఓటర్ల దగ్గరికి. కాంగ్రెస్ వాళ్ళని తిరగమనండి, ఏం పని చేసిరు ఈ 2 సంవత్సరాల కాలంలో? ఏమి ప్రజల కోసం, ప్రజల సంక్షేమ పథకాలు ఏం అమలు చేసిరు, వాళ్ళు ఇచ్చిన 420 హామీలలో ఏమి నెరవేర్చిరో ధైర్యంగా గల్ల ఎగరేసుకొని చెప్పమనండి. అప్పుడు కదా మెజారిటీ గురించి మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ వాళ్ళకి లేదు. నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్, నవీన్ యాదవ్ లోకల్ కాబట్టి గల్లీలో తిరిగిన వాడు కాబట్టి మీ సమస్యలు తెలిసిన వాడు అభివృద్ధి చేస్తాడంటున్నారు. గల్లీలో తిరిగినంత మాత్రాన గవర్నమెంట్ సహకరించకుండా అభ్యర్థి ఏం చేయలేడు. ఇప్పుడు గవర్నమెంటే ఫెయిల్యూర్ గవర్నమెంట్లో ఉండే రేవంతే ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు అనేది ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. దానికి సమాధానం ఎక్కడుందండి? సీఎంఏ ఇయ్యలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఏమిస్తాడు సమాధానం? అది మా ధైర్యం, అది మా మెజారిటీకి కారణం కూడా. అంతేనా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ప్రచారంలో. బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే వచ్చే పథకాలు మాయమైపోతాయి, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి ఆగమైపోతుంది, ఆలోచించండి అంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే
పోయే పథకాలు ఏంటో ఆయన చెప్పమనాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విన్ అయిన తర్వాత కొత్త పథకాలు ఏం తెచ్చిండు దాని లిస్ట్ ఆయన చదివితే ఏమి పోతాయో ఏముంటాయో మేము చెప్తాం. రేషన్ కార్డులు అంటున్నాడు, ఈయన కాదు రేషన్ ఇచ్చేది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రేషన్. కాబట్టి రేషన్ ఆపే అర్హత కానీ హక్కు కానీ ఈయనకు లేవు. ఇంకేమంటున్నాడు, ఫ్రీ బస్సు అంటున్నాడు. మేము ఎప్పుడో తీసామని మేమే మొత్తుకుంటున్నాం. కావాలంటే మహిళలు వాళ్ళే సంతకాలు పెట్టి లెటర్లు కూడా ఇస్తారు మాకు బస్సు వద్దు అని. ఎందుకంటే ఫ్రీ బస్సు వల్ల ఈరోజు ఉద్యోగాలు చేసుకునే రెగ్యులర్ మహిళలతో పాటు ఇళ్లల్లో ఉండే మాబోటోళ్ళు కూడా ఫ్రీగా కదా సరదాగా పోయొస్తాం మేము. కాబట్టి పెట్టడం తప్పు కాదు, కానీ ఆ స్కీమ్ అంత అవసరం లేదు కూడా. ఎందుకంటే వృద్ధులకు పెన్షన్ పెంచాలి, దాని మీద ఆధారపడి వృద్ధులు బతుకుతున్నారు. కాబట్టి విద్యార్థులకు ఇవ్వాల్సిన హామీలు, స్కూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ ముందు అవి ఇవ్వాలి. హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, పారిశుద్ధ్యం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అవి వదిలేసి ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు, మా జుట్లు పెట్టి కొట్టుకోమంటున్నాడు. దానివల్ల మాకు ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు తీస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. కాబట్టి ఆయన ఇప్పుడు ఏదైతే బెదిరిస్తున్నాడో, బ్లాక్మెయిల్ చేస్తున్నాడో, అవన్నీ ఆయనకు సంబంధించి అయితే కేంద్ర ప్రభుత్వానికి లింగు లేని ఏమైతే హామీలు అమలు చేస్తున్నాడో అవన్నీ రద్దు చేసుకోమని చెప్పండి. మేమే చెప్తున్నాం మహిళలం. కాబట్టి మాకు ఆయన రద్దు చేయడం వల్ల, ఆయన మమ్మల్ని బెదిరించడం వల్ల బెదిరే మహిళలు గారు. మహిళా శక్తి చాలా గొప్పది. కాబట్టి మేము ఖచ్చితంగా ఆయనకు ఎదురు దెబ్బ కొట్టే చూపిస్తాం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని హామీలు చెప్పింది. తుల బంగారం ఇస్తాం, రైతు బంధు కానీ రైతు భరోసా విషయంలో కానీ చాలా హామీలు చెప్పుకుంటూ వచ్చింది. కానీ అమలు చేయమనంటే పైసలు లేవంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? అందుకే నేను ఏమంటున్నా, మహిళ నుంచే ఫస్ట్ వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎక్కడ 2500 ఇయ్యమని మేము అడగల, ఆయనే హామీ ఇచ్చిండు. తులం బంగారం మేము అడగల, ఆయనే హామీ ఇచ్చిండు. ఫ్రీ బస్సు మేము అడగల, ఆయనే ఇచ్చాడు. ఈరోజు కేసీఆర్ కెట్టియడం వల్ల ఒక గర్భిణీ స్త్రీ తల్లిగారింటికాడు ఉంటే బర్డెన్ అవుతుంది. అది ఇవ్వాలి ఇంపార్టెంట్గా, అది ఇవ్వకుండా పోయాడు. అసలు ప్రపంచంలోనే ఈ దేశంలోనే ఎక్కడన్నా ఒక ఆడబిడ్డకు పెళ్లి చేస్తే బర్డెన్ అవుతుందని ఏ ప్రభుత్వం ఆలోచించిందా అండి? ఇప్పుడు నేను చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి. గత 70 సంవత్సరాలు వాళ్ళే కదా పరిపాలించారు, మేము 10 ఏళ్ళే ఉన్నాం. అంతకంటే ముందు పీరియడ్ అంతా వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఆలోచన చేయలేదు? మా కేసీఆర్ గారు ఎందుకు ఆలోచించారు? కాబట్టి మేము పెట్టిన పథకాలు అవి, ఆయనకు రద్దు చేసే హక్కే లేదని మేము అంటున్నాం. కాబట్టి ఆయన ఏం చేయలేడు. ఇది అంతా ఉడత బెదిరింపులు. ఆ ఉడత బెదిరింపులకు మేము భయపడం. అందులో జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా తెలివి కల్లోలు. ఎందుకంటే పట్నం అంతా ఇన్నే ఉంది కాబట్టి మేము చాలా తెలివిగానే ఉంటాం. కాబట్టి మాకు ఏమి ఆయన బెదిరింపులు ఏమి లెక్క కూడా రాదు. కాంగ్రెస్ పార్టీ దగ్గర లెక్కలు ఉన్నాయి. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు, ఆ విషయంలో మైనారిటీ ఓట్లు ఇటు వచ్చే అవకాశం ఉందన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారుతా ఉంది. అజారుద్దీన్ మంత్రి పదవినే అందరు వ్యతిరేకిస్తున్నారు. ఆయన చెప్పిండు అజారుద్దీన్ జాయిన్ అయ్యేటప్పుడు అబద్ధాలు. ఆ అబద్ధాలు చదువుకున్న వాళ్ళందరూ ఆలోచిస్తారు, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాడు. కాబట్టి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినా ఇంకేమి ఇచ్చినా దానివల్ల ఓట్లు అయితే మరలవండి. ముస్లిం మైనార్టీలను స్టేజ్ మీదనే అవమానించుకుంటా ఒక ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఏమొస్తుంది? కాబట్టి ముస్లింలు కూడా ఆయనకు ఏం సానుకూలంగా లేరు. యువత వ్యతిరేకం ఉంది, ముస్లింలు వ్యతిరేకం ఉంది, మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు, నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా విన్ బీఆర్ఎస్దే. ఇంకో అంశం, మగంటి సునీత పైన కూడా నిన్న వాళ్ళ అత్త కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది. కానీ పెళ్ళి అయినట్టుగా మగంటి గోపినాథ్కి సునీతకు పెళ్ళి అయినట్టుగా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళ వెనకాల ఎవరైనా రాజకీయ పార్టీలు ఉన్నాయనుకోవచ్చు? ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఇది టైమును చూసి దెబ్బ కొట్టాలని వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ విమర్శించే ఇంట్లో కూడా కుటుంబం ఉంటుంది, వాళ్ళ ఇంట్లో కూడా చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. వాటిని అనవసరంగా సోషల్ మీడియాలోకి తెచ్చి బీఆర్ఎస్ మైనస్ అనుకుంటారు. కానీ ఇది కూడా మాకు ప్లస్సే. ఎందుకు అంటే వాళ్ళే ఫోటోలు సోషల్ మీడియాలో విమర్శించే వీడియోలు వస్తున్నాయి. పెళ్ళైనప్పుడు అత్త దగ్గరుండి పెళ్లి చేసిన వీడియో ఉంది, బర్త్డేలు చేసిన వీడియో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఆడిస్తున్న నాటకాలను మాకు అనుమానం వచ్చేలాగా వాళ్ళే ప్రవర్తిస్తున్నారు. కాబట్టి కుటుంబ కలహాలు అనేది కామన్. వాటిని అడ్డం పెట్టుకొని ఆ ఫోటోలని చూస్తూ ప్రజలు విజ్ఞతగా ఉంటారు కదా, ఈమె అబద్ధం ఆడుతుంది పెద్దామని కూడా ఈరోజు యూటిలైజ్ చేసుకొని ఏమంటారు, దింపుడు గల్లం కాడ ఆశ అంటారు కదా, ఆ దింపుడు గల్లం ఆశలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు. కాంగ్రెస్కి ఏం అవసరం దీన్ని రాజకీయం చేయడం? ఎందుకు అంటే సునీతనే కదా ప్రత్యర్థి. బీజేపీ కాంగ్రెస్ అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు మేము ఉన్నదల్లా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాత్రమే వాళ్ళకి ప్రత్యర్థి. కాబట్టి మానసికంగానో లేకపోతే సొసైటీలను దెబ్బగొట్టాలనేది వాళ్ళ ప్రయత్నం. కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారో చేస్తలేరో కూడా మాకు అనుమానం, మాకు తెలియదు. ఇప్పుడు ప్రజలు అంటుంటే తెలుస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా అట్లా చెప్పిస్తున్నారేమో అనుకుంటుంది. అదే నిజమైతే కనుక వాళ్ళకే మైనస్ అవుతుంది.
మాకు వచ్చే నష్టం ఏం లేదు. సునీత లీగల్గా అన్ని ఆధారాలతోటి సునీతనే ఉంది కాబట్టి ఆమెకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు అని ఏమనుకుంటారు ఈ విషయంపై? జనాలు కూడా విమర్శిస్తున్నారు. అదే వెంటనే వీళ్ళ వీడియో పెడుతున్నారు, ఆమె కొడుకు కొడలతో తగిన పిక్స్ కూడా పెడుతున్నారు. కాబట్టి ఇది కూడా శివరాజకీయమే అనుకుంటున్నారు అందరూ. కాబట్టి దానివల్ల మాకు నష్టం ఏం లేదు. 3 నెలలు దాదాపు ఇప్పుడు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిందంటే అదే రాజకీయాలు. ఇప్పుడు ఎప్పుడో భార్య విడాకులకు వెళ్ళిపోయింది భర్త నుంచి. ఆమె ఇప్పుడు సునీత గారి పిల్లలే పెళ్ళిళ్ళకి ఎదిగిరు. ఇన్ని రోజులలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న గోపీనాథ్ గారి మీద ఎప్పుడు ఆరోపణలు చేయనుళ్ళు ఇప్పుడు టైట్ పొజిషన్లో ఉన్న రాజకీయాల్లో ఎందుకు దాన్ని హైలైట్ చేస్తున్నారు? మాకు అనుమానం వస్తుంది వీళ్ళే చేపిస్తురేమో అని. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి, దీనివల్ల వాళ్ళకే నష్టము అనేది మేము చెప్తున్నాం. జనాలు కూడా తరలి వస్తూ ఉన్నారు, ఒక జాతరలా సాగుతూ ఉంది కేటీఆర్ రోడ్ షో. ఏం చెప్తారు ఫైనల్గా? అదే చెప్తున్నాం, కేసీఆర్ గారి 10 ఏళ్ల అభివృద్ధి, కేసీఆర్ గారు చేసిన మంచి పనులు అందరి గుండెల్లో ఉన్నాయి. బయటికి కొందరు చెప్తారు, కొందరు మనసులోనే అభిమానాన్ని చూపిస్తారు. కాబట్టి ఓటింగ్ రూపంలో వస్తుంది, ఓటింగే సమాధానం చెప్తాం. కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం, కాన్ఫిడెన్స్గా ఉన్నాం. బీఆర్ఎస్ 100% విన్ అవుతుంది జూబ్లీ హిల్స్. కేటీఆర్ రోడ్ షోకి సంబంధించి భారీ ఎత్తున వెంగళరావు నగర్ నుంచి ప్రజలు తరలి వస్తాను, వారితో మాట్లాడిద్దాం. చెప్పండి మేడం, ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం 6 గ్యారెంటీలు ఇస్తున్నదా ఏంటి? 6 గ్యారెంటీలు ఇవ్వలేదు కదండి కాంగ్రెస్ పార్టీ. అందుకే మా తెలంగాణ ఉన్నప్పుడే అంతా బాగుండేది, బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండేది. ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు అనేది ఒక్కడ కూడా ఏది కూడా చేయలేదు. చేయకే మాకు మొత్తం మళ్ళీ అన్న రావాలని మేము తిరుగుతున్నాం, చేసుకున్నాం కష్టం. ఇంత భారీ అంటే మేము పిలకుండానే మాకు ఫోన్లు చేసి మేము వస్తాం అక్క అన్న వాళ్ళు వీళ్ళంతా. మేమేం పైసలు ఇచ్చేం తీసుకొచ్చేది లేదు, మేము వస్తామండి. నేను నాకు ఒక బూత్ ఉంది, ఒక ఇన్ఛార్జ్ నేను వెంగళరావు నగర్కి. కానీ మేము వస్తాం అక్క అన్న వచ్చిన వాళ్ళు వీళ్ళంతా అన్న గురించి ప్రేమతో మేము గెలిపించాలి, మా సునీతమ్మని గెలిపించి మేము పైకి రావాలి. రాజకీయం చేస్తున్నారు కదా, అది ఎవరో ఏడ్చి వాళ్ళు తెలియని వాళ్ళు చేస్తారండి. అదంతా తెలుసున్న వాళ్ళు అయితే ఆవిడ ఇదేం ఉండదు, తెలియని వాళ్ళు ఆవిడ మీద కుట్ర చేసేవాళ్ళు అంత కుట్ర చేస్తా ఉంటున్నారు అంతే. తులం బంగారము 2500 4000 పింఛన్ లేవు కదండి. ఇప్పుడు ఏమంటున్నారు, తులం బంగారం అంటే మేము అన్నప్పుడు 50,000 ఉండేది, ఇప్పుడు 1,50,000 ఉంది, మేము ఎక్కడ తెచ్చేవాళ్ళని అంటున్నారు. ఇప్పుడు బస్సులో అంటే లేడీస్ బస్ ఇచ్చాను ఫ్రీగా అంటే వాళ్ళు కొట్టి చేస్తున్నారు, ఒకళ్ళు ఇది చేసుకొని. అసలు లేడీస్ గౌరవమే ఇస్తలేదు బస్సు ఎక్కుదామంటే.